వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గురజాల ఎమ్మెల్యే యనపతినేని శ్రీనివాసరావు. జగనాసుర వధ జరిగి ఒక సైకో ప్రభుత్వం గద్దె దిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలోకి వచ్చి సంవత్సరమైందన్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన రోజు అందరికీ పండుగ రోజు అన్నారు. కానీ వైసీపీ నాయకులు దాన్ని వెన్నుపోటు దినంగా భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వెన్నుపోటు దినంగా పాటిస్తున్నారా అంటూ మండిపడ్డారు. తల్లిని చెల్లిని వంచిన వాడు అసలు సిసలైన వెన్నుపోటుదారుడు జగన్ అని ఆరోపించారు. బాబాయిని గొడ్డలి పోటుతో చంపి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేసిన జగన్ నిజమైన వెన్నుపోటుదారుడని చెప్పారు. మీరు నరకాసుర వధ జరిగి ఒక సైకో ప్రభుత్వం పదవి నుంచి దిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వన్ సైడ్ మెజార్టీతోని 164 సీట్లతోని అధికారంలోకి వచ్చిన రోజు, ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన రోజు. సో అటువంటి రోజు ఎన్డీఏ శ్రేణుల్లో ఓ పండుగలాగా వాతావరణం జరుపుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కానీ ఈ నయవంచక వైసీపీ నాయకులు దాన్ని వెన్నుపోటు దినంగా భావిస్తున్నారు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా మీరు పాటిస్తామంటే ప్రజల తీర్పుని ప్రజల్ని వెన్నుపోటుదారులుగా మీరు పరిగణిస్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నాం. చెల్లెల్ని తల్లిని వంచిన వాడు వెన్నుపోటుదారుడు. బాబాయిని గొడ్డల పోటుతో చంపి గుండెపోటని నమ్మించే ప్రయత్నం చేసిన వాడు వెన్నుపోటుదారుడు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని నమ్మిన ప్రజల్ని వంచిన వాడు నయవంచకుడు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అధోగతి పాలన నుంచి ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది. రాజధాని లేని రాష్ట్రం నుంచి అమరావతిని రాజధానిగా కట్టుకునే పరిస్థితికి మనం వచ్చాం. రాష్ట్రం ఆర్థిక ప్రగతి పట్టాల వైపు పరిగెడతా ఉంది. సో ఈ వెన్నుపోటుదారుల్ని గంజాయి బ్యాచ్ ని 1924 మధ్య గంజాయి బ్యాచ్ ని తయారు చేసి రాష్ట్రంలో వదిలి ఏ యూనివర్సిటీలోనే ఏ కాలేజీలోనైనా చదువులు లేకుండా పిల్లలకి గంజాయి నేర్పించిన వీళ్లు తెనాలిలో కూడా చూస్తే గంజాయి దాగి కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తుల్ని సిగ్గు లజ్జ లేకుండా వెళ్లి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం దేనికి సంకేతమో ఈ వెన్నుపోటుదారులు వైసీపీ నాయకులు చెప్పాలా. కాబట్టి ఈ వైసీపీ వెన్నుపోటుదారుల్ని శాశ్వతంగా సమాధి కట్టాలి. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో బతకూడదు. రాజకీయాల్లో బతికితే సమాజానికి చెడు వస్తుందనే సంగతి కూడా మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఎన్డీఏ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుజరాత్ నియోజకవర్గంలో కూడా ఈ నరకాసుర